సాధారణంగా మనం ఏ టీ షాప్‌కి వెళ్ళినా టీని బాగా మరిగించి పొగలు కక్కే కప్పును మన చేతిలో పెడతారు. కానీ పశ్చిమ బెంగాల్‌లోని సెరాంపూర్ వెళ్తే మాత్రం ఆ టీ షాప్‌లో పరిస్థితి కాస్త చిత్రంగానే అనిపిస్తోందట. ఎందుకంటే అక్కడ ఎవరికి కావాల్సిన టీని వాళ్ళే సిద్ధం చేసుకొని తాగేవాళ్ళు, వెళ్తూ గళ్ళాపెట్టెలో డబ్బులు వేసేవాళ్ళే కనిపిస్తారు. కొన్ని తరాలుగా అక్కడ ఒక ప్రత్యేకమైన మసాలాతో చేసే టీకి మంచి పేరుందట. అయితే కొన్నేళ్ల క్రితం దాని యజమాని చనిపోవడంతో షాప్ ఏమో మూతపడిపోయింది. కానీ అతని కొడుకు జయంత్ ఏమో దుకాణం నడపలేడు. అతను ఉద్యోగస్తుడు. అందుకని సెరాంపూర్ వాసులు ఆ దుకాణాన్ని తామే నడుపుకుంటామని చెప్పి ఆ జయంత్‌ని ఆ మసాలాను మాత్రం తయారు చేసి పెట్టి వెళ్ళమని చెప్పారట. ఆ రుచిని వదులుకోలేక. జయంత్ ప్రతిరోజు ఉదయం పాలు వేడి చేయడంతో పాటు డికాక్షన్ సిద్ధం చేసి వెళ్ళిపోతూ ఉంటాడు. తండ్రి నేర్పించిన మసాలాను తయారు చేసి టీ పొడిలో కలిపేసి వెళ్ళిపోతాడు. దాంతో టీ తాగాలనుకున్న వారు వెళ్ళి అక్కడ టీ కాచుకుని వాళ్ళే తాగుతారు. గల్లాట పెట్టెలో డబ్బులు వేసేసి వెళ్ళిపోతారు. చూసారా, ఒక అద్భుతమైన రుచి ఎన్ని తరాల వరకు ముందుకు కొనసాగుతుందో.